హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. తాను పట్టిందల్లా బంగారమే అన్నంతగా ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది. సినిమా అయినా రాజకీయమైనా తన విజయ పరంపరను కొనసాగిస్తూ తనకి తానే సాటి అనిపించుకుంటున్నారు బాలయ్య. అందుకే ప్రస్తుతం తెలుగునాట ఆయన పేరు మారుమోగిపోతోంది. 60 ఏళ్ల వయసులోనూ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని యంగ్ హీరోలకు సైతం సవాల్ విసురుతున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్న బాలయ్య ఆ సినిమాతో మరో హిట్ ని ఖాతాలో వేసుకొని వరుసగా 4వ విజయం సాధించడం ఖాయమనే అంచనాలున్నాయి. అయితే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ బాలయ్య దూకుడు ఇలాగే ఉంది. హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ వరుసగా 3వ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నటసింహం 2019లో టీడీపీకి ఎదురుగాలి వీచిన వరుసగా 2వ ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఇక ఇప్పుడు ముచ్చటగా 3వ హిందూపురంలో గెలుపు జెండా ఎగరవేశారు. పైగా ప్రతి ఎన్నికకు తన మెజారిటీని పెంచుకుంటూ రావడం విశేషం. 2014లో 16,000 ఓట్ల తేడాతో విజయం సాధించిన బాలయ్య 2019లో 18,000 మెజారిటీతో గెలుపొందారు. ఇక ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో ఏకంగా 32,000 మెజారిటీతో బాలకృష్ణ విజయబావుట ఎగరవేశారు. మొత్తానికి అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ బాలయ్య హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోవడం పట్ల నందమూరి అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.